ఎప్పటికీ మర్చిపోకూడదు. చెట్లకు ప్రాణం ఉండును అని ఎవరో ఈ మధ్య విజ్ఞాన శాస్త్రవేత్త చెప్పాడండి. అంతకుముందు ఎవరికి తెలియదు, వాళ్ళందరూ గుడ్డివాళ్ళుగా ఉన్నారు. చాలా తప్పు మాట. జరాయుజ అండజ స్వేదజ ఉద్భిజ్జ, చెట్లకి ప్రాణం ఉంటుందని చెప్పినటువంటి వాళ్ళు వేద శాస్త్రజ్ఞులు తప్ప లౌకికమైనటువంటి విజ్ఞాన శాస్త్రవేత్తలు కాదు. ముందు చెప్పింది వాళ్ళు. ఎందుకని జాయతే అస్థి, మొట్టమొదట ఒకటి ఉంది అంకుర రూపంగా, విత్తన రూపంగా. ఆ విత్తనంగా ఉన్నది జాయతే, మెల్లగా పుడుతోంది. ఏధతే, పెరుగుతోంది. విపరిణమతే, అది మెల్లిగా పరిణామాన్ని చెందుతోంది. అంటే సన్నగా ఉండేది కాస్త లావుగా అయింది కాండం. ఆకులు, కొమ్మలు, అలాగే పువ్వులు, పిందెలు, కాయలు, ఫలాలు అలా అయింది. అది అపక్షీయతే, కొంతకాలం పళ్ళని బాగా కాసిన తర్వాత ఇంకా బాగా పెద్దదయ్యాక అపక్షీయతే, మెల్లగా క్షీణించడం ప్రారంభించింది. వినశ్యతి, నశిస్తోంది. లోకంలో వ్యక్తి కూడా అంతే కదా. అస్థి, తల్లి యొక్క గర్భంలో చిన్న పిండ రూపంలో పుడతాడు, ఉంటాడు. జాయతే, మెల్లగా పుడుతున్నాడు, ద్వారం తెరుచుకుని యువతలకు వచ్చాడు. జాయతే అస్థి, ఆ తర్వాత పుట్టిన తర్వాత ఏధతే, మెల్లగా అతను ఎదగడం ప్రారంభించాడు. ఆ పొత్తిళ్లలో పడుకున్నవాడు బోర్ల పడ్డవాడు మెల్లగా కూర్చోవడానికి రావడం, అక్కడి నుంచి నిలబడడానికి రావడం, అడుగులు వేయడానికి రావడం, ఇవన్నీ విపరిణామాలు. అక్కడి నుంచి ఇంకా పెద్దదవుతున్నాడు. శరీరం పెరిగింది, బాల్యం దాటింది, కౌమారం దాటింది, యవ్వనం దాటింది, వృద్ధాప్యం దాటింది. అపక్షీయతే, ఇవన్నీ విపరిణామాలు. బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యాలన్నీ విపరిణామాలు. ఆ తర్వాత అపక్షీయతే, మెల్లగా చిక్కిపోవడం ప్రారంభించాడు. కళ్ళు లోపలికి పోతున్నాయి, దంతాలన్నీ ఊడిపోయాయి, చెవులు వినిపించడంలా, కళ్ళు సరిగా కనిపించడంలా. ఇదంతా అపక్షీయతే. వినశ్యతి, మరణిస్తున్నాడు. ఏ ప్రాణికి ఉండే లక్షణాలు ఉన్నాయో అవే ఇక్కడ వృక్షానికి కూడా సంబంధిస్తున్నాయి, అన్వయిస్తున్నాయి, సమానంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది అది ఒకటే. కాబట్టి వృక్షం కూడా ఒక ప్రాణే. ఎందుకు ఈ మాట మనవి చేస్తున్నాను అంటే, లోకంలో పుట్టడానికి ఉన్నటువంటి ప్రక్రియ అలాగే ఉండాలనే నియమం ఏమాత్రమూ లేదు. స్వేద జ, చెమట నుంచి పుట్టేటటువంటి ఈపెలు, పేలు అవన్నీ అలా పుడతాయి. వాటికి ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ లేదు. శరీరం ద్వివిధం, యోనిజం అయోనిజంచ. అది వినాయకుడు ఆ నలుగు మట్టి నుంచి పుట్టాడు అనగానే ఏదో అని చెప్పి అందరూ వేళాకోళం ఆడతారే, అక్కర్లేదు, వేళాకోళం ఆడాల్సిన అవసరం లేదని నిరూపించేటటువంటి అద్భుతమైన సాక్ష్యం వైశేషిక దర్శనం మనకిస్తుంది. సంకల్పాత్ దర్శనాత్ స్పర్శాత్ పూర్వేషామభవన్ ప్రజా. సంకల్పాత్, బ్రహ్మగారు ఒకసారి అనుకున్నాడు, ఓ సంకల్పం చేసుకున్నాడు. ఏమని? నారదుడి లాంటి మహావైరాగ్యవంతుడు, శంకరుడంతటి అద్భుతమైన సర్వజ్ఞతా లక్షణం కలిగినవాడు, అంటే అన్ని విశేషాలు తెలుసున్నటువంటి వాడు. ఇంతేకాకుండా అమోఘంగా అన్ని ప్రాంతాలని విహరించి ఆ శ్రీహరి నామ స్మరణని వ్యాప్తి చేయగలిగిన శక్తి ఉన్నవాడు. ఆయన ఓ పిల్లవాడు ఉంటే బాగుండును అని అనుకుని, పిల్లవాడుంటే బాగుండును అనుకోగానే ఆ సంకల్పానికి అనుగుణంగా నారదుడు పుట్టాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. అది సంకల్పం. సంకల్పం చేసుకోగానే పుట్టినటువంటి వాడు నారదుడు. దర్శనాత్, చూడడం చేత సంతానం కలిగే విధానం కూడా మనకి పురాణంలో కనిపిస్తుంది. ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాంధమనామాసి విశ్వమసి విశ్వాయు సర్వమసి సర్వాయు అభిభూ. పురుషుని యొక్క రేతస్సు అధోముఖమైతే సంతానం కలుగుతుంది,
యోగ సాధకులైనటువంటి వాళ్ళు అదే రేతస్సుని ఊర్ధ్వముఖంగా ఊర్ధ్వరేతస్కులై అలా ప్రయాణింపచేస్తే పైకి 2 కనురెప్పలలోనూ దాగి ఉంటుంది గర్భధారణ శక్తి. అలాంటి మహానుభావుల యొక్క ఆ కళ్ళలో కానీ చూసినట్టయితే ఎవరైనా ఉత్తమురాలు కళ్ళలోకి చూసినంత మాత్రం చేతనే ఆమె గర్భధారణ పటిష్టత కలిగిన స్త్రీ అయిపోతుంది. గర్భం ధరించినటువంటి స్త్రీలకి ఏ ఔషధాలని ఈవేళ మనం వేస్తున్నామో అయినా ప్రయోజనం లేకుండా పోతుందో, ఇళ్ళు ఒళ్ళు గొళ్ళ చేసుకుంటున్నామో ఆ స్థితి ఆనాటిలో లేదు. గర్భధారణ పటిష్టత కలిగినటువంటి ఆ అద్భుతమైన దర్శనం వెంటనే వారికి గర్భాన్ని కలిగించేది. ఆ కారణం చేతనే దర్శనం చేత సంతానం కలిగేది. వ్యాస మహర్షి స్వయంగా ఆ అంబిక అంబాలిక అనేటటువంటి ఇద్దరినీ దర్శించాడు. వాళ్ళు ఆయన్ని దర్శించలేక ఆ గడ్డాలని మీసాలని చూసి భయపడ్డారు తప్ప ఆయన వాళ్ళిద్దరినీ గర్భధారణ సమర్థమైన ఆ కళ్ళతో చూచాడు. చూడగానే అంబికకి అంబాలికకి, ఈయనకి ధృతరాష్ట్రుడు ఈమెకి, పాండురాజు ఆమెకి జన్మించారు. కళ్ళు మూసుకునేసరికి గుడ్డివాడుగా కనిపించాడు ధృతరాష్ట్రుడు. అలా వెలతెలపోయేసరికి శరీరం నిండుగా పాండురోగం కలిగి పుట్టాడు పాండురాజు. మనకి స్పష్టంగా భారతం సాక్ష్యాన్ని తెలియచేస్తోంది. కాబట్టి మహానుభావుల యొక్క దర్శనాన్ని చేసినా కూడా సంతానం కలుగుతుంది. సంకల్పాత్ దర్శనాత్ స్పర్శాత్, స్పర్శ వల్ల కూడా సంతానం కలుగుతుంది. కొన్ని చెట్లుంటాయి, ఇప్పటికీ గ్రామీణులైనటువంటి వాళ్ళకి ఈ రహస్యం తెలుసు. పోతు చెట్లు అని ఉంటాయి. పోతు చెట్టు అంటే ఏమాత్రపు సంతానం లేనటువంటి చెట్లు అని అర్థం. అలా సంతానం లేనటువంటి చెట్టుకి కత్తితో 4 చోట్ల ఘాటు పెడతారు. పెడితే అక్కడి నుంచి వాటికి సంతానం ప్రారంభమవుతుంది. ఇది ఆశ్చర్యం కాదు. స్పర్శ కేవలం అలా స్పృశించడం అని అర్థం. ఈ విధంగా ఆలోచిస్తే మనం అనుకున్న ప్రక్రియ ద్వారా మాత్రమే సంతానం కలగాలనే నియమం ఏదీ బలంగా లేదు. అనేక విధాలుగా సంతానం కలుగుతుంది. కాబట్టి వినాయకుని యొక్క జన్మ ఎలా సాగిందని ఒక క్షణం ఆలోచిస్తే, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, అమ్మవారు నాకొక సంతానం కలిగితే బాగుండును, నేను స్వయంగా ఒక తల్లిని అని అనిపించుకుంటే బాగుండును అనే దృష్టితో ఆ శంకరుని యొక్క ముఖంలోనికి చూసింది. ఆయన మహానుభావుడు, సర్వజ్ఞ, సర్వం జానాతి, అన్నిటినీ తెలుసుకోగలడు. ఎవరు ఏ దృష్టితో ఆయన్ని చూస్తున్నారో గమనించుకోగలిగిన శక్తి ఉన్న ఆయన పార్వతీదేవి తనను చూసినటువంటి చూపులోని అంతరర్థాన్ని గమనించి వెంటనే ఆ కుర్రవాడు కలిగేలా చేస్తే కామేశ్వర ముఖ ఆలోక, కామేశ్వరుని యొక్క ముఖాన్ని బాగా ఆలోక, ఆసమంతాత్ లోకనం బాగా పరిశీలించే చేత కల్పిత ఏర్పాటు చేయబడే శ్రీ గణేశ్వర, గణేశ్వరుణ్ణి కలిగించుకుంది ఆవిడ ఇష్టంగా. కాబట్టి ఆ చూస్తే వెంటనే సంతానం కలిగిందట, ఆయన వినాయకుడు అయిపోయాట, ఏమిటి కథని ఎలా నమ్మాలి అనుకోక్కర్లా. ఇప్పటి వరకు మనం వివరించుకున్నటువంటి తీరుతెన్నులు, సంతానం కలిగిన పద్ధతి బాగా పరిశీలిస్తే వినాయకుడు పుట్టడం అనేటటువంటిది ఒక వింత కాదు, ఆశ్చర్యకరమైన అంశం అస్సలు కానే కాదు. కామేశ్వరుని ముఖాన్ని స్వయంగా చూసి అమ్మ సంతానాన్ని కలిగించింది. కాబట్టే సంతానాన్ని ఇయ్యాలి అంటే అమ్మ ఆ విధమైనటువంటి దర్శనంతో శ్రీ శంకరుణ్ణి చూడాలి అన్నమాట. కాబట్టి సంతానం కావాలి అని అనుకున్నటువంటి వాళ్ళు అమ్మని ప్రార్థించినట్టయితే ఆ అమ్మ తాను ఏ శంకరుణ్ణి చూసి సంతానాన్ని తనకి కలిగించుకుందో అలాంటి లక్షణాన్ని ఇదిగో ఈ భక్తురాలు ఇలా దుఃఖిస్తుందయ్యా అని చెప్పి ఆ సంతానాన్ని ఆ సంతానం లేనటువంటి స్త్రీకి కలిగే ఏర్పాటును చేస్తుంది ఆ తల్లి. అలాంటి తల్లి యొక్క పుత్రుడు ఇదిగో ఈ వినాయకుడు. కాబట్టి వినాయకుడు మొట్టమొదట పుట్టుకతో పుట్టినటువంటి సందర్భంలో యథార్థమైనటువంటి వినాయకుడు
ఈ గజముఖంతో కలిగినవాడు కాడు. మరి బాగానే ఉంది, ఇంతకీ నలుగుపిండికి ప్రాణం పోస్తే పుట్టినటువంటి వినాయకుడు వినాయకుడా, లేక ఏనుగు ముఖాన్ని తీసుకొచ్చి శంకరుడు తగిలించగా వచ్చినటువంటి వినాయకుడు ఆ వినాయకుడా, లేక శంకరుడి యొక్క ముఖంలోనికి అమ్మవారు చూస్తే కనిపించిన వినాయకుడు వినాయకుడా? అసలు వినాయకుడు ఈ ముగ్గురు ఒకరా, ముగ్గురు మూడు వినాయకులా, లేక అసలు మూడు విధాలుగా 3 సార్లు జన్మించాడా? ఇన్ని అనుమానాలు వచ్చేస్తాయి. ప్రాచీనులైన మహర్షుల గొప్పదనం ఏమిటి అంటే, ఒకే విషయాన్ని అనేక సందర్భాల్లో ప్రస్తావన చేసి అన్నిటినీ ఒక చోటికి చేర్చుకుని జాగ్రత్తగా వాటిని పరిశీలిస్తే సంపూర్ణమైన విశేషం తెలిసేలా ఏర్పాటు చేయడం వాళ్ళ లక్షణం. కాబట్టి 3 చోట్ల 3 విధాలుగా వినాయక ఉత్పత్తి మనకు కలుగుతుంది. అది ఎందుకు అలా అయిందో ఆ విశేషాన్ని రేపటి రోజు చూద్దాం. దీనిలోని అంతరార్థాన్ని పరిశీలిద్దాం. శ్రీ గణేశాయ నమః. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం.